పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని హిందూ శ్మశానంలో దొంగలు పడ్డారు. శవాన్ని దహనం చేయగా మిగిలిన పురేలు ఎముకల్ని దోచేస్తున్నారు. వీటినేం చేస్తారో తెలియదు కానీ కొందరు యువకుల ముఠా ఈ దురాఘాతానికి పాల్పడుతోంది. మంత్ర తంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాన్ని ఇప్పటిదాకా చూసాం, విన్నాం. కానీ ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. సుల్తానాబాద్లోని హిందూ శ్మశాన వాటికలో 2 రోజుల వ్యవధిలో 4 వ్యక్తులు ఎముకలు పోగు చేస్తూ ఉండగా స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగు చేసుకుని తీసుకువెళ్తున్న 2 యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలేసి ఆ యువకులను బెదిరించి అక్కడి నుండి పంపించివేశారు. 2 మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగు చేస్తూ ఉండగా అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుబడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి గోదావరి నదిలో కలపడం సాంప్రదాయం. అయితే కొన్ని రోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్టు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమ వారి ఎముకలను కూడా ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. 2 రోజుల వ్యవధిలో 4 ఎముకల దొంగలు పట్టుపడడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మేము దానశాస్త్రంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. 3వ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 2 లేడీసు 2 జెంట్స్ వచ్చి బొక్కలు ఎత్తుకపోవడంతోనే మేము చూసి దొరకబట్టి వాళ్ళను ఎందుకు ఎత్తుకపోతున్నారమ్మా అని అడిగితే మాకు ఇంట్లో ఏమన్నా బంగారం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. వెంటనే పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేసిర్రు. ఆల్రెడీ ఇంకో డెడ్ బాడీ మా ఇంటి దగ్గర అతను కూడా చనిపోతే వాళ్ళది కూడా కాలుతూ ఉంటే మళ్ళీ వాటర్ పోసి తీసుకెళ్ళడం జరుగుతుంటే మేము దొరకబట్టి మళ్ళీ పోలీసు వారికి అప్పచెప్పాము. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల క్రితం సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వద్ద శ్మశానం వద్ద కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి సమాచారంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 మహిళలు అండ్ ఒక మగ వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఉండడానికి గల కారణం విచారించగా వాళ్ళు మనుషులకు చెందినటువంటి వీళ్ళు మనుషులు చనిపోయిన తర్వాత కొంతమంది సాంప్రదాయ ప్రకారం బంగారం కానీ వెండి కానీ నోట్లో పెట్టి అంటించడం కాలబెట్టడం జరుగుతుంది. శవం కాలిపోయిన తర్వాత బుడిదలోంచి వాటిని జల్లబట్టి బంగారం కానీ వెండి కానీ వాటి కోసం వెతుక్కుంటూ ఉంటారు. సో ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి, ఎముకలు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారని చెప్పేసి కొన్ని వదంతులు వచ్చాయి. అటువంటి ఎవరు కూడా ప్రజలు నమ్మవద్దు. వాళ్ళు ఈ బంగారం కానీ వెండి కోసం కానీ ఈ జల్లెడ బట్టి వెతుకున్నటువంటి వాళ్ళ నిర్ధారణ అయింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని మళ్ళీ ఇటువైపు రాకుండా కూడా వాళ్ళు